పాపమని పాత చేరిస్తే ఇంటెనక్కెళ్ళి మూరలు లెక్కెట్టిందంట. అలాగా నాన్ వెజ్ వద్దే తల్లే వెజ్ చూపించవే చెల్లి అని కొంతమంది కామెంట్స్ లో అడుగుతున్నారని పర్ఫెక్ట్ గా పన్నీర్ పులావ్ చేశానండోయ్. ఇంత కలర్ఫుల్ గా పులావ్ చేసినా స్మెల్ రావట్లేదేంటా అని ఒక 1000 సెకండ్లు ఆలోచిస్తే అప్పుడు తెలిసిందండి మన కిచెన్ కిటికీ పక్కన పక్కింటి పంకజ అంటే స్మెల్ అంతా స్వాధీనం చేసుకుంటుంది అని. పాపం స్మెల్ తో ఏం సరిపెట్టుకుంటదిలే అని చెప్పి ప్లేట్ లో పన్నీర్ పులావ్ పట్టుకెళ్ళిస్తే 40 పన్నీర్ ముక్కలతో ఉండి నాకు 4 ముక్కలే వేస్తావా అని చెప్పి కయ్యానికి కాలు దువ్విందండి. అందుకే అన్నాను పాపమని పాత చేరిస్తే ఇంటెనక్కెళ్ళి మూరలు లెక్కేస్తుందంట అని. కొంతమంది కామెంట్స్ లో పంకజ అంటే నిజంగా ఉందా వీడియోల కోసం అబద్ధాలు చెప్తున్నావా అంటున్నారు. అయినా నాకు ఒకటి అర్థం కాదు, నిజమని ప్రూవ్ చేస్తే నంది అవార్డు, అబద్ధమని ప్రూవ్ చేస్తే ఆస్కర్ నాకేమైనా ఇస్తారా? ఇలాంటి కామెడీ విన్నప్పుడు నవ్వుతే హెల్త్ కి మంచిదంటండి. ఏంటోనండి అన్ని స్కీమ్లు పెడుతున్నారు గానీ నవ్వితే 40 రూపాయలు ఇస్తా అనే స్కీమ్ ఒకటి పెట్టినా బాగుంటదేమోనండి. అప్పుడైనా పక్కోలు పడి ఏడవడం మానేసి నవ్వడం నేర్చుకుంటారేమోనండి.